హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను ఇప్పుడు చెప్పబోయే తొక్కుడు పచ్చడి కనుక మీరు అన్నం మొదటి ముద్దలో నెయ్యి వేసుకొని కనుక ప్రతిరోజు తింటే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో చెప్తాను. అది ఎలా తయారు చేసుకోవాలో కూడా చెప్తాను. చాలా సింపుల్ అండి. ముదురు ఉసిరికాయలు అంటారు కదా, ఐడియా ఉందా? ఆ ముదురు ఉసిరికాయలు అంటే పెద్ద ఉసిరికాయలు తీసుకొని వాటిని 4-5 సార్లు శుభ్రం చేసుకొని పొడి క్లాత్ తీసుకొని ఆ తడంతా పోయేలాగా తుడిచేసుకొని వాటిని చాకుతో చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఒక జాడీ తీసుకొని ఆ ముక్కలు తగినంత ఉప్పు పసుపు వేసుకొని ఊరపెట్టేసేయండి. అంటే ఎలా అంటే పైన క్లాత్తో కట్టేస్తారు కదా, దాన్ని ఎక్కడ తిరిగే చోట గాలి తగలకుండా మంచిగా స్టోర్ చేసి పెట్టుకొని తడి చేతులు పెట్టడం, ఎప్పుడు పడితే అప్పుడు తీయడం అలాంటివి చేయకుండా ఒక 3 నెలలైనా అలా ఉంచాక ఎప్పటికప్పుడు వారానికి సరిపడా తీసుకోవడం, మళ్ళీ మూత కట్టేయడం, అదే క్లాత్తో కట్టేయడం అలా చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ తీసుకున్న వాటిని కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని చక్కగా ఇప్పటికప్పుడు రోటి పచ్చడిలా చేసుకొని అన్నంలో గనక మొదటి ముద్ద కొంచెం నెయ్యి వేసుకొని ఈ ముద్ద ఏదైతే పచ్చడి ఉందో తొక్కుడు పచ్చడితో తిన్నారు అంటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చెప్తాను. శరీరంలో వేడిని తగ్గిస్తుంది, రక్తంలో షుగర్ నిల్వలను తగ్గించి మేలు చేస్తుంది, మూత్రపిండాల వ్యాధులన్నిట్లో కూడా ఇది చాలా మంచిది. తర్వాత బీపీ ఉన్నవారికి కూడా ఇది నిరభ్యంతరంగా పెట్టచ్చు, దానివల్ల బీపీ లెవెల్స్ కూడా పెరగకుండా ఉంటాయి. వాత వ్యాధులు అంటారు కదండి, వాటన్నిటి నుంచి కూడా విముక్తి లభిస్తుంది. కొంతమందికి యూరిన్ వెళ్ళినప్పుడు మంటగా అనిపిస్తుంది కదా, అది కూడా తగ్గే ఛాన్స్ ఉంటుందండి. ఏ ప్రాబ్లంకైనా కూడా ఇది మంచి ఆహారం కింద మనం చెప్పొచ్చు. గ్యాస్ ట్రబుల్ వాళ్ళు, పేగుపుత్త వ్యాధుల్లో కూడా ఎసిడిటీ పెరగకుండా ఉంటుంది. సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి శరీరానికి వ్యాధి నిరోధక శక్తి పెంచడమే కాదు, భయంకరమైన వ్యాధులు కూడా రాకుండా కాపాడుతుంది. ఉసిరికాయలతో చేసే ఈ తొక్కుడు పచ్చడిని నల్ల పచ్చడి అంటారు. చాలా మంది బలం కోసం విటమిన్ టాబ్లెట్స్ లేదంటే ఏదైనా పౌడర్లు పాలల్లో కలుపుకొని తాగడం ఇలా చేస్తూ ఉంటారు కదా. స్తోమత ఉన్న వాళ్ళు ఇవి చేయగలరు. స్తోమత లేని వాళ్ళు కనుక ఈ ఉసిరికాయ తొక్కు పచ్చడిని రోజు ఇలా మొదటి ముద్దలో తినండి, వాటి ప్రయోజనాలన్నీ దక్కుతాయి. తర్వాత ఉసిరికాయలను ఆవకాయ పద్ధతిలో పడతారు కదండి, ఆ ఊరగాయ పచ్చడికి ఇప్పుడు నేను చెప్పిన గుణాలు ఉండకపోవచ్చు. ఎందుకు అంటే అందులో ఆవపిండి వగైరా అన్ని కలుపుతారు, దానివల్ల వేడి కలిగించే లక్షణాలు పెరుగుతాయి. కాబట్టి ఇప్పుడు ఎలా అయితే చెప్పానో నల్ల పచ్చడి రూపంలో చేసుకొని తినడానికి ప్రయత్నించండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.